నటి శోభన ఒకప్పుడు తెలుగు ప్రజలకు ఎంతో దగ్గరైన హీరోయిన్. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో అన్నీ కలుపుకొని 230కి పైగా చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి శోభన కేవలం నటనలోనే కాకుండా భరతనాట్యంలో సూపర్ స్టార్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ చివరికి నాట్యాన్నే తన కెరియర్గా ఎంచుకుంది. ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు కూడా వచ్చాయి. అలాంటి శోభన వివాహం ఎందుకు చేసుకోలేదో ఆ వివరాలు ఏంటో చూద్దాం. దేశవ్యాప్తంగా నృత్య ప్రదర్శనలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నటువంటి రాణి, పద్మిని, లలిత శోభనకు స్వయంగా మేనత్తలు. వారి నట వారసురాలిగానే శోభన భరతనాట్యంలో సిద్ధహస్తురాలైంది. అలాంటి శోభనకు తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు అందించి సత్కరించింది. ఇదే తరుణంలో ఆమె పెళ్లి గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే శోభన పెళ్లి చేసుకోకపోవడానికి ఒక కారణాన్ని చెప్పింది. ఇంటికి అదేంటయ్యా అంటే, నేను వివాహానికి వ్యతిరేకం కాదు, కానీ నా డాన్స్ కెరియర్లో బిజీగా ఉండటం వల్లే పెళ్లిపై సమయాన్ని కేటాయించలేకపోతున్నాను. అంతేకాదు, నా మనసుకు తగిన మనిషి కూడా ఇప్పటి వరకు నాకు కనిపించడం లేదు. ఇక పెళ్లి చేసుకున్న నా స్నేహితులైతే సంతోషంగా ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. అందుకే పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు, మానేశాను. నేను నా వ్యక్తిగత జీవితానికి టైం కేటాయించినప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? పెళ్లి చేసుకుంటేనే లైఫ్ సెటిల్ అయినట్టు కాదు కదా అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు నా కెరియర్లో నేను సాధించిన దానికి ఎంతో ఆనందంగా ఉన్నాను. పెళ్లి చేసుకోలేదని ఎప్పుడూ కూడా ఫీల్ అవ్వలేదు అంటూ చెప్పుకొచ్చింది శోభన. ప్రస్తుతం ఈ మాటలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఇక శోభన 1997 వరకు తెలుగులో మంచి సినిమాలలో నటించింది. ఆ తరువాత ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇక చివరిగా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 AD చిత్రంలో ఒక స్పెషల్ రోల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.